జీరో ఫీజ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. సిటీ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉన్నట్టు క్రిమినల్స్ చుట్టూ క్రైమ్ బ్రాంచ్ ఉండి క్రిమినల్స్ ని కంట్రోల్ చేస్తుంది అనడం కంటే కంట్రోల్లో పెడుతున్నారు ఏసీపీ నాగేంద్ర. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా రంగా, రాత్రులు ఇప్పుడు తాగొచ్చి మీ ఆవిడతో గొడవ పడుతున్నావంట? తాగొచ్చేది నేనైతే గొడవ చేసేది నా భార్య సార్. అదేంటి? అసలు విషయం ఏంటంటే సార్, మా ఆవిడంటే నాకు చాలా భయం సార్. అందుకోసమే రాత్రి ఇంటికి వెళ్లే ముందు కొంచెం మందు తాగి వెళ్తాను సార్. అదేంటో సార్, ఇంటికి వెళ్ళేసరికి మత్తు నాకెక్కుద్ది, ధైర్యం దానికోసం సార్. రిజల్ట్ ఏంటి సార్, నా బొంద కూరలేని అన్నం, చాపలేని నిద్ర, మత్తు దిగేంత గొడవ. ఆమె అంత గొడవ చేసేది నువ్వు తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని. నువ్వు ఇంకోసారి తాగావనుకో అనారోగ్యం పెడుతూ నేను డిస్మిస్ చేస్తాను. డైవర్స్ ఇస్తానన్న పెళ్ళం డైవర్స్ ఇవ్వదు, డిస్మిస్ చేస్తామన్నా మీరు డిస్మిస్ చేయరు ఏంటి? సార్ అది సార్ మన అంజన్ బాబు ఎక్కడ సార్? వాడు గుడికి వెళ్తానని మెసేజ్ పెట్టాడు రా. ఈరోజు వాడు బర్త్డే. ఇంట్లో నిలువెత్తు దేవుణ్ణి పెట్టుకుని గుడికి ఎందుకు సార్? ఏంట్రో మీకు పొగట్టాలంటే నచ్చదు కదా. అదే సార్, ఇంట్లో దేవుడి గది పెట్టుకుని గుడికి ఎందుకని. ఇంట్లో తీర్థం ప్రసాదం హారతి ఉండవు కదరా. అందుకని కరెక్టే సార్. గుడ్ మార్నింగ్ మావయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మావయ్య. మావయ్య, నా గిఫ్ట్ ఏది? నేనే నీకు పెద్ద గిఫ్ట్ రా. మీరు నాకు గాడ్ మావయ్య. నువ్వు నా గాడ్ గిఫ్ట్ రా. వెళ్ళు, గిఫ్ట్ నీ బెడ్రూమ్ చూసుకో. థ్యాంక్ యూ మావయ్య. అనుకోలేదు. ఇట్స్ ఓకేరా. సైలెన్స్, 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 సైలెన్స్. ఆగండి, ఆగండి. 1 by 1 చెప్పండి. 105 కంప్లైంట్ రాసుకోండి. ఇవ్వండి, ముందు వాళ్ళది రాసుకొనివ్వండి. నమస్కారం. ఈరోజు ఉదయం నుండి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో యువతి యువకులు కిడ్నాప్కి గురయ్యారు. గురైన వారి తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏమైందో అని భయపడుతున్నారు. ఈ సంఘటనపై హోంమంత్రి ఏమంటున్నారో లైవ్లో చూద్దాం. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం మొదటిసారి. గుడ్ మార్నింగ్. కిడ్నాప్ గురైన యువతి యువకులను క్షేమంగా తీసుకొస్తాం. ఎవరూ భయపడొద్దు. యువతి యువకుల కిడ్నాప్ వెనకాల ఎవరైనా ఉన్నారని మీరు అనుమానిస్తున్నారా? లేదు, ఎవరు చేశారో ఏం ఆశిస్తున్నారో తెలియాల్సి ఉంది. అందుకే ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర సారికి అప్పగించారా? అయితే వాళ్ళ పని అయిపోయినట్టే. లెట్స్ గో బాయ్స్.
హాయ్ అంజన్. హాయ్. ఏంటి ఫీల్ అవుతున్నావా? సారీ అంజన్, లవ్లో హగ్స్ కిస్లు కొంచెం కొంచెం ఉండొచ్చని ఫ్రెండ్స్ చెప్పారు. ఇక్కడ నుండి నీతో రూడ్గా బిహేవ్ చేయను. నిజంగానా? అయితే ఇప్పుడు వస్తున్నా. ఏ వద్దు వద్దు వద్దు. ముద్దు అంటే ఒక హద్దు అన్నావు, ఇప్పుడు వద్దు అంటున్నావు. అది కాదంజన్, ఇంట్లో అందరూ ఉన్నారు. నేను ఒంటరిగా ఉన్నా, నువ్వే ఇక్కడికి వచ్చాయి. హే అంజన్, డోర్ నాక్ చేస్తున్నారు, ఇప్పుడే వస్తా. ఏ లేరా లే, ఈ క్షణం నుంచి నీ నిద్రని మర్చిపో. నీ తేజుని కిడ్నాప్ చేశా. నే చెప్పిన ప్లేస్కి వెంటనే బయలుదేరి రాకపోతే నీ తేజుని చంపేస్తా. ఏయ్, ఇప్పుడే తేజతో మాట్లాడాను. నేను నమ్మని కిడ్నాప్ చేశావంటే ఆ బల్బులు పగిలినట్టే నీ తేజు తల పగులుతుంది. చూస్తావా? చూస్తావా? వద్దు వద్దు, నేను వస్తున్నాను. పరిగెత్తరా, పరిగెత్తో. అసలు ఎవరు నువ్వు? ఏంటిదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? తేజుని ఎందుకు కిడ్నాప్ చేశావు? నీకు తేజు కావాలా? సమాధానం కావాలా? ప్లీజ్ తేజు, నేను చేయొద్దు. నేనేమీ అడగను. మీరేం చేయమంటే అది చేస్తాను. ఏంటి భయపడుతున్నావా? భయపడకు. ఇప్పుడు నిన్నేం చేయను. ఈరోజు నీ బర్త్డే కదా. క్యాండిల్ని వదరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. తేజు నీ లవర్ కదా? తెలియకుండానే కిడ్నాప్ చేసావా? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మళ్ళీ క్వశ్చన్. నువ్వు అడిగే ఒక్కో ప్రశ్న తేజుకి డేంజర్, నీకు కూడా. సారీ తేజు, నేను చేయొద్దు. తేజు అంటే నిజంగా ప్రేమ ఉన్నట్టు ఏం నటిస్తున్నావురా? ఏయ్, నేను తేజుని నిజంగానే ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హర్. అబద్ధం. కాదు, నిజం. నువ్వెంత ప్రయత్నించినా అది కంట్రోల్ కాదురా. ఏం కావాలి నీకు? నిజం. నీ కాలేజ్ నుంచి నీ లవ్ స్టోరీ వరకు జరిగింది జరిగినట్టు చెప్పు. మా కాలేజ్ పేరు ఎస్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ స్టూడెంట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. మధుని ప్రేమించావు కదా, ఇప్పుడెందుకు కాదంటున్నావు? ప్రేమ ఫ్రెండ్షిప్ చేసా అంతే. వాడు దాన్ని ప్రేమ అనుకున్నాడు. అది ప్రేమ అనుకుంటే నేనేం చేయలేను. ఫ్రెండ్షిప్ లో ముద్దులు కౌగిలింతలు ఉంటాయా? కూల్ పిల్లాళ్ళ మాట్లాడకరా బాబు. జనరేషన్ మారింది. బాయ్స్ అండ్ గర్ల్స్ కి మధ్య ఇవన్నీ కామన్. తప్పు భార్గవి, వీడు నిన్ను చాలా డీప్ గా లవ్ చేశాడు. వీడిని మోసం చేయొద్దు.
ఈ వరల్డ్ లో ప్రేమ అనేది ఉంటే కదరా వాడు డీప్ గా లవ్ చేయడానికి. నీలాంటి వాడికి అమ్మ ప్రేమలో కూడా అక్రమం కనిపిస్తుందిరా. అయినా నీతో నాకేంటి? నువ్వు కూడా మోసం చేస్తే ఎలా భార్గవి? అబ్బాయిలు మోసం చేసేంత వరకు మా కోపిక లేదు, అందుకే మేము మోసం చేశాం. మీలాంటి అమ్మాయిల వల్లే అబ్బాయిలు సైకోలుగా మారేది. మోసం చేయొద్దు. సైకోలో మారకపోతే ఏట్లో పడి చావండి, నాకేంటి? ధర్మరాజుల మాత్రం నీతులు చెప్పొద్దు. అలా అనుకో. ఏదో ఆశించి మా వెంట కుక్కలా తిరుగుతారు, అది దక్కపోయేసరికి కొత్త దారులు దొక్కుతారు. అందరూ అలాగే ఉంటారు. తల మీద ఏమైనా రాసుంటుందా? అందుకే మనసు తెలుసుకోమంటున్నాను. ట్రై చేస్తాం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పాకెట్ చూపించి మనసు గాయం చేసిన వాళ్ళే మీలాంటి వాళ్ళు కరెక్ట్. ఫీల్ కావద్దురా. ఊగి ఊగి ఊయల ఆగే చోటే ఆగుతుంది. బాధలు ఉన్నప్పుడే నవ్వడం నేర్చుకోవాలి. పదరా. ఒరే ప్రేమ గీమా అన్న ఉంటే చంపేస్తా. ప్రేమ లేదన్న ఉంటే బాగుండదు రే. Let's go. సునో రే మామా, ఆక్సిజన్ లాంటిది ప్రేమ, లైఫ్ సిస్టమ్ నడిపేది ప్రేమ, అది యాంటీ వైరస్ రా మామ. అక్కడో ఇక్కడో ఎక్కడో నీ తోడు పట్టున్నది పక్కడో, కర్లో 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 నీ లైఫ్ అంతా లవ్ సే పర్లో. ఎల్లవ్ లేని మనము నడిచాటి శవము నా కోరే లవ్ కర్లో. లవ్ ఇస్ గ్రేట్, లవ్ ఇస్ గ్రేట్, లవ్ వేరే మనసుకి లాంగ్ కాన్సెప్ట్. లవ్ ఇస్ గ్రేట్, లవ్ వేరే మనసుకి లాంగ్ కాన్సెప్ట్. చలో చలో రే మామా, సూసైడ్ లాంటిది ప్రేమ, ఎక్స్పైర్ మెడిసిన్ ప్రేమ, అది తాగవని లేకుడామా. కాదలి స్కూల్ అవ్వ, ప్రేమంట చెవిలో పువ్వు, ఈ రోజుల్లో లవ్ వేసిల్లి, అది ఓరించి గోడ మీద పిల్లి. లవ్ కోసం జంపు, డ్రైనేజ్ కంపు, ఒకటే లవ్ మత్కర్. లవ్ ఇస్ బెస్ట్, లవ్ ఇస్ బెస్ట్, లవ్ లోన పడితే లైఫ్ బెస్ట్. లవ్ ఇస్ బెస్ట్, లవ్ ఇస్ బెస్ట్, లవ్ లోన పడితే లైఫ్ బెస్ట్. అదే బతాసు మనవాడ బాసు, లవ్ చేసే స్టిల్లో హీరో అయ్యాడు. కరెక్ట్ బాసు మీదే బతాసు, తాగి తాగి పాపం పేషెంట్ అయిపోయాడు. లవ్ అంటే నేచర్, లవ్ అంటే ఫ్యూచర్, లవ్ చెయ్యరా డ్యూడ్. లవ్ అంటే ఎంటెక్, లవ్ అంటే టైం పాస్, లవ్ అంటే సింప్లిఫైడ్. లవ్ అంటే రెడ్ వైన్, లవ్ అంటే లైఫ్ లైన్, ఆజా తు ప్యార్ కర్ లే. లవ్ ఇస్ లైఫ్, లవ్ ఇస్ లైఫ్, లవ్ చేస్తే మనిషికి హెల్దీ లైఫ్. లవ్ ఇస్ బ్యాక్, లవ్ ఇస్ బ్యాక్, లవ్ చేస్తే మనిషికి హార్ట్ బ్రేక్. ఆక్సిజన్ లాంటిది ప్రేమ, చలో చలో రే మామా, సూసైడ్ లాంటిది ప్రేమ. లవ్ ఇస్ గ్రేట్, లవ్ ఇస్ గ్రేట్, లవ్ వేరే మనసుకి లాంగ్ టైం ఫ్రెండ్. లవ్ ఇస్ గ్రేట్, లవ్ ఇస్ గ్రేట్, లవ్ వేరే మనసుకి లాంగ్ టైం ఫ్రెండ్. ఏరా మామ, నీ లవర్ని వేరే ట్రై చేస్తున్నాడట, పడిందా? అది నాకు తప్ప అందరికీ పడుద్ది. పేరు నాది, పెత్రం ఆడిది. వీళ్ళు ఏం చూసి ప్రేమిస్తుందిరా? నాలో నల్ల బంగారం చూసి భయపడుతుందని ఆగే. వీడికి లాగే చిరాగ్గా ఉంటదిరా. నువ్వెప్పుడు చూసావరా? వీళ్ళు ఎవరు చెప్పిందిరా? ఏంట్రా వాళ్ళు అంత ఆవేశంగా వస్తున్నారు? ఆవేశంగా వస్తున్నారు కాబట్టి ఆవేశపరులు. చూడు మామ, పండుగడికి మనకి గొడవ అవుతుంది. ఎందుకురా? నిన్న వాళ్ళ లవర్ని పబ్బుకి తీసుకెళ్ళా. పక్కోళ్ళు ఎవరంటే నీకు ఎంత ప్రేమరా? దట్ ఈస్ అంజన్. అబ్బో. రే అంజన్, నీకెంత ధైర్యరా?
నా లవర్ని పబ్బుకి తీసుకెళ్తావా? ఐ విల్ సీ యువర్ ఎండ్. నా ఎండ్ సంగతి తర్వాత చూద్దు కానీ ముందు నీ లవర్ బిగినింగ్ స్టార్ట్ చేయరా. నువ్వు ఇవ్వవు, వేరే వాళ్ళని తీసుకుని ఇవ్వవు. పాపం కదరా. చా చా ఏంట్రా? నువ్వు నేను ఇక్కడ ఉన్నావా? నీ లవర్ ఎవరితో ఎక్కడుందో తెలుసా నీకు? రేయ్ రేయ్ మరో లవ్ డర్టీ పిక్చర్ స్టార్ట్ అయిందిరా. వీడు చేసేవని తట్టే కదా. ఏంట్రా నీ ఫేస్ లో వింత వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి? కాంపిటీస్ లవ్ ఫీల్ స్టార్ట్ అయిందా? వైబ్రేషన్స్ కాదురా, హార్ట్ లో ఎర్త్క్వేక్ స్టార్ట్ అయింది. అడ్రస్ ఎక్కడ కనుక్కో. రేయ్ భోజేతారా? ఏమైంది? రేయ్ మావయ్య మీరా? ఏంట్రా ఈరోజు ఏదో తేడాగా ఉన్నావు? అవునా? అయితే నేను తేజాన్ని ప్రేమిస్తున్నాను మామయ్య. నువ్వు ప్రేమిస్తున్నావా? వీడు ప్లే బాయ్ కదా, ప్రేమలో పట్టడం ఏంటి? రేయ్ నువ్వు ప్రేమలో పట్టడం వల్ల చాలా మంది అమ్మాయిలు బతికిపోయారా? ఒక్క నిమిషం మావయ్య, అదే ఇది దేని దారితే అందే. రండి వెళ్ళి భోంచేద్దాం. వీడు మారాలి కాదు, వీడిని మార్చాలి. హాయ్ రే దుర్గా. హాయ్ ఆకాష్ అన్న, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చారు? బాగున్నా. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళకేంట్రా, ఒకళ్ళు నాటు వైద్యులు, ఒకళ్ళు భూత వైద్యులు. బానే ఉన్నారులే, ఊరు సేవలో తరించిపోతున్నారు. వన్ సెకండ్ తీసుకో. అమ్మ నాన్న పంపించారా? నిన్ను బాగా చదువుకోమని చెప్పారు. ఓకేనా? బాగా చదువుకో. నాకు చిన్న ప్రోగ్రామ్ వెయిటింగ్ ఉంది,